అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. మహాత్మా గాంధీ 155వ జయంతిని పట్నంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బోరుగుంట చెరువు వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి మున్సిపల్ మాజీ చైర్మన్ చుండు శ్రీ వరప్రకాష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూజ్య బాపూజీ చూపిన అహింసా మార్గాన్ని యువత అలవర్చుకోవాలని, ఆయన చూపిన మార్గంలో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కాశీ విశ్వనాథం, కాళ్ళకూరి స్వరాజ్య భవానీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, గడి రాంబాబు, జొన్నపల్లి సూర్యారావు, వాకచర్ల గుప్తా, గార్పాటి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన 6వ వార్డు కౌన్సిలర్ కాశీ గారు ఆధ్వర్యంలో మన ఇక్కడ ఉన్నటువంటి గాంధీ గారి విగ్రహం దగ్గర గాంధీ గారి 155వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మన యువత అంతా కూడా గాంధీ గారు ఏ రకంగా అయితే అహింస మార్గంలో మన దేశానికి స్వతంత్రం ఇచ్చారో ఆయన అడుగుజాడల్లో మన యువత అంతా నడిచి అదే రకంగా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన ఆశయాలకు అనుగుణంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా మన గతంలో మన మున్సిపాలిటీ మన ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఏ రకంగా చేసామో అదే రకంగా కూడా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పట్ల శానిటేషన్ ఏ రకంగా జరుగుతుందో మన ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆయన ఆశయాలు ముందు తీసుకెళ్ళడానికి మా కూటమి ప్రభుత్వం అంతా ముందుండమని చెప్పి పట్టణ ప్రజలకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.